దావీదుతో పాటు దావీదు కుటుంబీకులు, ఇశ్రాయేలీలు, దావీదును నమ్మి వచ్చినటువంటి ఒక భక్తుడు ఎత్తయి, వీరందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు? ఎక్కడికి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు? అసలు వీళ్ళు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వీళ్ళు చేసే ప్రయాణాలు యెరూషలేమునకు కాదు, వీళ్ళు చేసే ప్రయాణాలు క్షేమకరమైనటువంటి స్థలానికి కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణాలు ఒక చక్కటి మార్గములో, సమాధానకరమైన మార్గంలో ఎంత మాత్రము కాదు. వీళ్ళు కిద్రోను వాగు దాటారట. ఏం వాగు? చెప్పాలి, ఏం వాగు? కిద్రోను వాగు. కిద్రోను అనే మాటకు అర్థము చీకటి అని అర్థం, చీకటి గల లోయ అని అర్థం, చీకటి గల వాగు అని అర్థం. బైబిల్ పండితులు ఏమన్నారంటే ఈ కిద్రోను అనే మాటను తీసుకొచ్చి, కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన మాట కిద్రోను అనగా అప్పగింపబడిన లోయ అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే దీనిని శ్రమగల లోయ అని కూడా అన్నారు. అంటే 3 అర్థాలు మనకి కనపడుతూ ఉన్నాయి బైబిల్ పండితులు చెప్పిన అర్థాలు. మొదటిది కిద్రోను అనే మాటకు అర్థము చీకటి అని అర్థం. ఏంటమ్మా అర్థం? చెప్పాలి, ఏంటి అర్థం? చీకటి అని అర్థం. రెండవది కిద్రోను అనే మాటకు అర్థము అప్పగింపబడిన లోయ లేక అప్పగించుకున్న లోయ అని కూడా చెప్పచ్చు. ఇక మూడవది కిద్రోను అనే మాటకు అర్థం ఏంటంటే శ్రమగల లోయ అని కూడా అన్నారు. ఒక భక్తుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ లోయ గుండా. ఒక భక్తుడు ప్రయాణమైపోతూ ఉన్నాడు ఈ అనుభవములో. ఈ లోయ పేరే చీకటి, ఈ లోయే శ్రమగల లోయ. ఈ కిద్రోను అనేటువంటి లోయకు ఇటు పాత నిబంధనలో అటు క్రొత్త నిబంధనలో ఎన్నో చరిత్రాత్మకమైన విషయాలు ఉన్నాయి. మరొక అద్భుతమైన విషయాన్ని చెబుతాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లెంట్ డేస్ అనేటువంటి ఈ దినాలకు ఇప్పుడు మనము నేర్చుకుంటున్నటువంటి ఒక కిద్రోను అనేటువంటి వాగుకు చాలా దగ్గర పోలిక లేక ఎంతో విశేషాత్మకమైనటువంటి చరిత్ర పొందుపరిచిపెట్టాడు. ఇది క్రొత్త నిబంధనలో కూడా మనకి కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ కిద్రోను అనబడినటువంటి వాగు దగ్గర ఆయన కూడా కొన్ని అనుభవాలు కలిగి ఉన్నారు. ఈ అనుభవాలు చెప్పక పూర్వం దావీదు జీవితంలో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేస్తూ అసలు ఎందుకు ఆ సంఘటనలు జరిగాయో దానికి గల కారణాలు ఏంటో మీకు జ్ఞాపకం చేసి, మరొక భక్తుడు ఈ కిద్రోను వాగు దగ్గర దావీదే కాకుండా, అబ్షాలోమే కాకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారు కాకుండా మరొక భక్తుడు పోరాటము చేసి ఒక విగ్రహాన్ని ఈ కిద్రోను వాగులో కలిపేసినటువంటి చరిత్రను కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది చాలా విలువైనటువంటి పాట, మీరు జాగ్రత్తగా వినాలి. కిద్రోను అనేటువంటి వాగు దాటి వాళ్ళు అరణ్య మార్గమున ప్రయాణం చేస్తున్నారు. ఏ మార్గమున? అక్కడే మనకు ఒక సమాచారం ఉంది. వాళ్ళు అరణ్య మార్గమున ప్రయాణం చేస్తున్నారంటే ఈ కిద్రోను వాగు అరణ్యమునకు సమీపముగా ఉన్నది. దేనికి? చెప్పాలి, దేనికి? అరణ్యము. కిద్రోను అనే మాటకు అర్థం ఎలాగైతే చీకటి ఉందో అరణ్యము కూడా చీకటితో ఉన్నది. అరణ్యములో మనుషులు ఎవరు ఉండేవారు కాదు. అసలు ఎందుకు ఈ దావీదు ఈ కిద్రోను వాగు దాటి వెళ్తున్నాడు? ఒక విషయం మీకు అర్థం కావాలి. దావీదుకి ఒక చక్కటి కొడుకున్నాడు. అతని పేరు అబ్షాలోము. ఏం పేరమ్మా? చెప్పలే, ఏం పేరమ్మా? అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎలాంటి వాడు? సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మా, ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. చాలు. ఇతడు ఎలాంటి వాడు? బహు సౌందర్యము కలిగిన వాడు. చెప్పండి, ఎట్లాంటి వాడతాడు? బహు సౌందర్యము కలిగిన వాడు.
ఇతని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇతని కాళ్ళల్లో, చేతుల్లో, కళ్ళులో, నోరులో, పెదాలలో, కళ్ళులో, చెవుల్లో, ఇతని దగ్గర ఉన్నటువంటి ప్రతి అవయవంలో ఏ లోపము లేనివాడు, ఎంతో సౌందర్యము కలిగిన వాడు, చక్కటి అందాన్ని కలిగినటువంటి వాడు. ఈ అబ్షాలోము ఎవరి కుమారుడు అంటే దావీదు యొక్క కుమారుడు. చెప్పండి, ఎవరి కుమారుడు? చెప్పాలి, ఎవరి కుమారుడు? దావీదు యొక్క కొడుకు. ఈ దావీదు కడుపున పుట్టినటువంటి ఈ కొడుకు దావీదు రాజరికాన్నైతే చేజిక్కించుకోవాలని ప్రయాసపడ్డాడు కానీ దావీదు జీవితంలో ఉన్న ఆత్మీయ స్థితిని కానీ, దావీదుకు దేవుని పట్ల ఉన్నటువంటి సమర్పణ కానీ, దావీదుకి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కానీ అవలంబించటానికి కానీ, నేర్చుకోవడానికి కానీ ఇతడు ఏమాత్రము ప్రయత్నం చేసిన వాడు కాదు. ఇతడు ఏమాత్రము ప్రయాసపడిన వాడు ఎంత మాత్రము కాదు. ఎందుకు అబ్షాలోము కొరకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అబ్షాలోము వంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు. మన కర్మకాలితే వాళ్ళు మన కడుపున పుట్టిన వారు అయి ఉండొచ్చు, మన కర్మకాలితే మనం కట్టుకున్న భార్య అయి ఉండొచ్చు, లేకపోతే మన కర్మ కాలిపోయి ఉంటే మన మాంగారు రూపంలో, అత్తగారి రూపంలో, తల్లి రూపంలో, తండ్రి రూపంలో, కొడుకు రూపంలో, కూతురు రూపంలో, స్నేహితుడి రూపంలో, ఎవరి రూపంలోనైనా కూడా మనందరి జీవితంలో అబ్షాలోము వంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు. ఎందుకు అబ్షాలోమును కొరకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అబ్షాలోము వంటి వ్యక్తిత్వం కలిగిన వారు మన జీవితాల్లో ఉన్నప్పుడు దావీదు తలపెట్టిన కార్యములను మనం కూడా తలపెట్టే వారంగా ఉండాలి. ఇందుకే వీడు ఎలాంటోడు? పేరుకు రాజుగారి కొడుకు. ఎవరి కొడుకు? రాజుగారి కొడుకు. ఈ రాజుగారి కొడుకు ఎలాంటోడంటే అందమైనటువంటి వాడు. అదే మాటను రాస్తున్నాడు చూడండి. అబ్షాలోము కట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము, వినాలి, ఏ లోపము అతని జీవితంలో లేదు. లోపము కలిగిన వాడు కాదు. ఒక మాట చెప్తాననే, సౌందర్యమైతే ఉన్నది కానీ ఇతని దగ్గర మంచి గుణాలు లేవు. ఏం లేవమ్మా? అమ్మ చెప్పండి, ఏం లేవు? మంచి గుణాలు లేవు. అందుకే ఈ దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను సామెతల గ్రంథాన్ని వ్రాస్తూ అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము ఎందుకు వ్యర్థం? ఎంత అందం ఉంటే ఏంటి, సరైన గుణం లేకపోతే? ఎంత తెల్లతోలు ఉంటే ఏంటి, వాళ్ళ దగ్గర సరైన మంచి మాట తీరు లేకపోతే? ఎంత బలాఢ్యుడైతే ఏంటి, ఎంత శూరుడైతే ఏంటి, చూడడానికి ఎంత రూపశీలైతే ఏంటి, అతడు ఎదుటి వానికి ఉపయోగకరంగా తన కుటుంబ పరువును నిలబెట్టేటువంటి గుణాలు అతనిలో లేకపోతే ఎంత అందమున్నా అది వ్యర్థమే. అందుకే చాలామంది పెద్దలు ఏం చెబుతారంటే, కుటుంబాలు కట్టబడాలంటే, వివాహ వ్యవస్థ బలపడాలి అంటే, ఒక కుటుంబములో ఉన్నటువంటి స్థితిగతులన్నీ క్షేమకరంగా, పరువుకు సంబంధించిన మంచి విషయాలన్నీ వారి జీవితాల్లో మేలుకరంగా ఉండాలంటే మనిషికి ఉండవలసినది అందం కాదట, ఏముండాలట? గుణం ఉండాలట. వీడికి అందం ఉందా కానీ ఏం లేదు వీడికి? చెప్పండి, ఏం లేదు? గుణం లేదు. వీడు గుణం కలిగిన వాడు కాదు. పేరుకు రాజు కడుపున పుట్టిన, పేరుకు భక్తుడు కడుపున పుట్టిన, పేరుకు ప్రార్థనాపరుడు కడుపున పుట్టిన, ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక గొప్ప సాధనము కడుపున ఇతడు పుట్టినా కూడా వీడి జీవితాల్లో మంచి గుణగణాలు ఏమాత్రము లేవు. మరలా చెబుతున్నానే, ఈ అబ్షాలోము వంటి గుణాలు కలిగిన వారు నీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా ఉంటారు. ఇంతకీ వీడు ఎలాంటి వాడు? మొదటి మాట చెబుతారని రాసుకోండి. వీడి దగ్గర అందం ఉంది కానీ వీడికి ఏం లేదు? చెప్పలేం లేదు? గుణం లేదు. ఎందుకు లేదు? ఎందుకు గుణం లేదంటున్నానో తెలుసా? వీడు అధికార వ్యామోహం కలిగిన వాడు, ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి వాడు, నాయకత్వాన్ని కోరుకునేటువంటి వాడు.
ఇతని చేతి కిందే అందరు ఉండాలి, వీడు చెప్పిందే అందరూ చేయాలని వీడు ఆధిపత్యాన్ని కోరుకొని ఆ నాయకత్వం కొరకు ఎవరిని చంపేయడానికైనా, ఎవరిని పతనం చేయడానికైనా వీడు వెనకడుగు వేయనే, చెప్పండి, వేయనే వేయడు. అంటే ఆడి క్షేమం కొరకు ఎదుటోడు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటాడు. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుకుంటూ వెళితే, వీడు తన జీవితంలో వీడు గుర్రబండి మీద కూర్చున్నప్పుడు వీడి ముందు 50 మంది పరిగెడుతూ, మా రాజుగారు వస్తున్నారు, మా నాయకుడు వస్తున్నాడు, మా నాయకుడు అంత గొప్పోడు లేడు, మా రాజుగారు అంత గొప్పోడు లేడని చెప్పి దేవుని మహిమను కాకుండా తన మహిమను కోరుకుంటూ, తన గొప్పను కోరుకుంటూ, నాయకత్వము కొరకు, తండ్రిని పతనం చేయడం కొరకు, ఎదుటి వాణి నాశనం చేయడం కొరకు వీడి మనస్తత్వము, వీడి ఆలోచనలు ఎలా ఉన్నాయో సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. మొదటి వచనం నుండి ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది భటులను ఏం చేశాడట? చెప్పాలి ఏం చేశాడు? ఎంతమందిని చెప్పాలి? ఎంతమందిని? ఇందుకే వీడు ఎందుకు 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడంటే తన తండ్రిని నాశనం చేయాలి. అధికార వ్యామోహం కలిగిన వాడు వీడు. హలో, ఇంకో మాట చెప్పమంటారా? వీడు ఎంత పనికి మాలిన మనస్తత్వం కలిగినోడంటే, నన్ను మీరు క్షమించండి, డబ్బు కొరకు ఎలాంటి దరిద్రపు దారులు తొక్కడానికైనా వీడు వెనకడుగు చెప్పండి వేయడు. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో మన క్షేమం కోరుకునే వారి కంటే మన ధనం చూసి దరి చేరేవారు ఉంటారు. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో మనం కలిగి ఉన్నటువంటి స్థితిని చూచి మన దరికి చేరేవారు ఉంటారు, ధనం చూసి దరికి చేరేవారు ఉంటారు. ఇంకో మాట చెప్పమంటారమ్మా, ఈ ధనం కొరకు ఎన్ని నాటకాలైనా ఆడి మన స్థితిని బలహీనపరచాలని ప్రయత్నం చేసేవారు ఎందరో ఉంటారు. ఈ అబ్షాలోము కూడా అటువంటి మనస్తత్వం కలిగిన వాడే. పేరుకు మరలా చెబుతున్నాను, వీడికి సౌందర్యం ఉందా కానీ, దేహ సంబంధమైన సౌందర్యం ఉందా కానీ, వీడి జీవితంలో గుణమనే సౌందర్యము లేదో. ఈరోజు చాలామంది యవనస్తులకు చెబుతున్నమాట, భార్యలకు, భర్తలకు, కుటుంబ వ్యవస్థలకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత అందగత్తివైనా, నువ్వు ఎంత అందగాడివైనా, నీకు ఎంత రూపమున్నా, నీ శరీరము ఎంత బలంగా కనపడుతున్నా, ఆకర్షణీయమైనటువంటి అందాన్ని నువ్వు కలిగి ఉన్నా, నీ జీవితంలో నీ భర్త ప్రేమ సంపాదించుకునే గుణము, నీ భార్య ప్రేమ సంపాదించుకునే గుణము, ఇరుగు పొరుగు వారు ప్రేమ సంపాదించుకునే గుణము, నిన్ను బట్టి నీ కుటుంబానికి గౌరవం తెచ్చేటువంటి గుణం నీ దగ్గర లేకపోతే, నీ దగ్గర అందం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక మాట చెప్పమంటారా? సమాజంలో, నేటి సమాజంలో కొంతమంది జీవన విధానాలు ఎలా ఉన్నాయో తెలుసా? పంది తెలుసమ్మా? పంది తెల్ల పంది కనబడగానే గబగబాల నీళ్ళలో ఎత్తేసుకొని, ముద్దెట్టేసుకొని, ఎవరిని ఉంటారా? పక్కన పడుకోబెట్టుకునేవారు ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరంటే దాని రూపం ఎలా ఉన్నా దాని గుణం మంచిది కాదు. దానికి నువ్వు డెటాల్ సోప్ పెట్టి స్నానం చేయించి, ఏమండి, చక్కగా ఫాగ్ స్ప్రే కొట్టి, మంచి కాస్ట్లీ బట్టలు తొడిగినా కూడా అది మళ్ళీ చివరికి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎందుకంటే దాని గుణం ఏంటంటే బురదలో బతికే గుణం దాంది. అబ్షాలోము కూడా అలాంటోడే. ఎలా అంటున్నాను ఏమనుకోకండి, అబ్షాలోము కూడా అలాంటోడే. వీడి దగ్గర ఎంత సౌందర్యం ఉన్నా కూడా వీడికి ఏం లేదని చెప్పాను? చెప్పండి, ఏం లేదని చెప్పాను? వీడు ఎలాంటోడో తెలుసమ్మా? ఎలాంటోడో తెలుసా? వీడు ఎంత కుట్ర పన్నాడో తెలుసా?
దావీదును పాడు చేయాలని, దావీదును చంపాలని, రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని, ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవడం కొరకు వీడు మంచి బట్టలు వేసుకొనట, మంచి గుర్రబండి ఎక్కట, వీడి దగ్గర 50 మందిని బాడీ గార్డులు పెట్టుకోనట. సమాజంలో వీడు ఎలా ఉన్నాడో తెలుసా? అమ్మ బాబోయ్, అబ్షాలోము గారు వస్తున్నారంటే, అబ్షాలోము గారిని చూసావంటే, అబ్షాలోము గారు నడుస్తున్నారంటే అబ్షాలోము గారు అంతటోడు లేడండి అనుకునేటట్టున్నాడట. అబ్షాలోమును చూసి అనుకునేవారట. అలా అనుకోవడం కొరకు వీడు ఎంతమంది భటులను ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే కింద చెప్తున్నాడు, చదవండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? వీడు ఉదయమునే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము ఎదుట మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా, ఎవరైతే రాజుగారి దగ్గరికి వెళుతున్నారో కష్టం ఉందని, అవసరం ఉందని, శ్రమ ఉందని, తీర్పు తీర్చమని ఎవరైతే రాజుగారి దగ్గరికి వెళుతున్నారో వాళ్ళందరినట పట్టణములోనికి రాకముందే ఆ రాజ్య మార్గమందు ఆపేసి 50 మంది భటులు వచ్చి, ఏమండి రాజుగారి దగ్గరికి వెళ్తున్నారా? అక్కడికి వెళ్ళే ముందు అబ్షాలోము గారి దగ్గరికి రండి అని అబ్షాలోము దగ్గరికి తీసుకొస్తే అబ్షాలోము అనేవాడట, నేను ఎవరినో తెలుసా? మీ కులానికి చెందినోడే, మీ జాతికి చెందినోడే, నేను మీలాంటోనే. మీరు రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు కానీ మన కులపోడు, మన పక్షాన్ని న్యాయం చెప్పేవాడు, ఎదుటోడు ఒకవేళ మన కొరకు అంటే వాడు తప్పుడుగా చేసినా కూడా ఆడిది తప్పు అని, ఆడిది న్యాయం అని చెప్పేవాడు మన పేరోడు, మన కులపోడు ఎవడు లేడు. కాబట్టి ఒరే బాబు, నేనుండేటట్లు మీరు రాజుగారికి చెప్పండి అని చెప్పి ప్రజలందరిని ఆడి వైపు తిప్పుకునేవాడటేడు. తప్పు చేసినా కూడా ఏమనేవాడంటే, అదేంటది నువ్వు చేసిందే రైట్ కదా, రాజుగారు అలాంటి న్యాయం చెప్పడం ఏంటి, రాజుగారి దగ్గర ఉన్నటువంటి న్యాయాధిపతులు అటువంటి విధమైన ఆలోచన చేయడం ఏంటని చెప్పి ప్రజలందరినీ వాడి వైపు తిప్పుకోవడం కొరకు పొద్దున్నే లేచి స్నానం చేసి 50 మందిని వేసుకొని ఊరి మీదకు పోయి ఊరవతల కూర్చొని వచ్చేవాడు అందరిని వాడి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు వీడు. చదువునానా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము. కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రములో ఫలాని దానికి చేరిన వాడనని చెప్పగా, అబ్షాలోము అంటాడు తప్పు చేసినా కూడా నీదే రైట్ అని చెప్తున్నాడు. నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. ముందే చెప్పాను, వీడికి అందం ఉంది కానీ ఏం లేదని చెప్పనేం లేదని. ఇంకో మాట చెప్తాడు, అధికార వ్యామోహం కలిగినోడు. ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి బాగా మంచిగా రాజుగారి మనసు గెలుచుకుంటుంటే వీడు రాజుగారి దగ్గరికి కాకుండా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళని వాడట, నీకెందుకయ్యా, నువ్వు రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నాకు చెప్పు, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా అని చెప్పి రాజుగారు కూడా వ్యతిరేకంగా ప్రజలను తయారు చేస్తున్నాడట. నేను అంటున్నాను, ఇలాంటి వాళ్ళు మన జీవితాలు ఉన్నారా లేదా చెప్పండి? ఖచ్చితంగా ఉన్నారు. దెమ్మ తిరిగిపోయి పాండి చెప్పమంటారా? ఇటు ఎలాంటివాడో తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ పిలిచట న్యాయం చెప్పమని రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు అబ్షాలోము గారు సింహాసనం వేయించి లేచి నడుచుకుంటూ వెళ్ళి చెయ్యి పట్టుకొని అని ముద్దు పెట్టి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకు న్యాయంగా తీర్పు చెప్తానని రాజుగారు న్యాయమైన తీర్పు చెబుతున్నా కూడా వీడు కపటమైన ప్రేమను చూపించి ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడట. మాట వినండి జాగ్రత్తగా. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనానో దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతనిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. ఆగాలే, వీడు ఎందుకు ముద్దు పెడుతున్నాడు చెప్పండి? ఆడివైపు తిప్పుకోవాలని. వీడి ముద్దులో ప్రేమ ఉందా కపటం ఉందా చెప్పండి? కపటమే ఉంది. రూపమైతే మంచిది, గుణం మాత్రం
గుణం మాత్రం మంచిది కాదు. చూడటానికి చాలా సౌందర్యవంతుడు, కానీ అతని సౌందర్యానికి తగినటువంటి గుణాలు వీడి జీవితంలో లేవు. కిందకు చదువుతున్నాను చూడండి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అబ్షాలోము అని అడిగితే, తీర్పునందుటకే రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ అబ్బో. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఎవడి పేరు చెప్పాలని? ఆడి పేరు చెప్పాలని. ప్రజలందరినీ ఎవరి వైపు తిప్పుకుంటున్నాడు? అబ్షాలోము వైపు తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, వీడి ప్రేమలో నిజమేందా కపటం ఉందా? చెప్పండి చెప్పండి. కపట నాటక సూత్రధారులు మన బ్రతుకుల్లో కూడా ఉంటారు. ఎవడైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా ఒక చిన్నగా మంచిగా మాట్లాడితే చాలు, ఆడు మాటలకి తన్మయమైపోయి నన్ను మీరు క్షమించండి, తన ఒంటిని సైతము సమర్పించేసిన ఆడోళ్ళు లేరా సమాజంలో? ఒక ఆడపిల్ల, సౌందర్యం కలిగిన ఆడపిల్ల ఒక మగోడు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక మగోడితో మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్లను చూసి ఈ మగోడు కూడా డబ్బు, పరువు, ఆస్తి సమస్తం అప్పగించేసిన వాళ్ళు సమాజంలో లేరా? చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారో, అనేక మంది ఉన్నారు. కానీ ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. అబ్షాలోము యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్షాలోము వంటి వారు మన బ్రతుకుల్లో కూడా ఉంటారని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా దావీదు నీ జీవితంలో కన్నీరు? ఎందుకయ్యా దావీదు నీ జీవితంలో అరణ్య మార్గం అంటే, కడుపున పుట్టిన కొడుకే దావీదు మీద ఏం పన్నుతున్నాడు? ఏం పన్నుతున్నాడు? ఏం పన్నుతున్నాడు? చెప్పాలి. ఏం పన్నుతున్నాడు? కుట్ర పన్నుతున్నాడు. అసలు దావీదు జీవితంలో నుండి కొన్ని అద్భుతమైన మాటలు మనం నేర్చుకోవాలంటే అసలు ఈ సందర్భంలో అబ్షాలోము ఎలాంటోడో మనకు తెలియాలిగా. చదవండి ఒకసారి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం చదువునానా? మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము చివరకు వచ్చేసే సమయానికి అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ గుట చేత కుట్ర బహుబలమాయెను. ఏంటట? హలో, ఏంటట? కుట్ర. ఇంతకీ ఈడు కుట్ర ఎవరి మీద పన్నుతున్నాడు? తండ్రి మీద. ఆ తండ్రి ఎవరో? దావీదు. ఆ దావీదు ఎలాంటోడో తెలుసా? ఆ దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. ఆ దావీదు ఎలాంటోడో తెలుసా? దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. ఆ దావీదు ఎలాంటోడో తెలుసా? దేవుని ప్రజలను నడిపించటానికి రాజు చేత సేవకుని చేత అభిషేకించబడినవాడు. ఆ దావీదు ఎలాంటి వాడో తెలుసా? దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర పడి తన జీవితాన్ని సమర్పించుకొని తన బ్రతుకంతా దైవ నామస్మరణతో బ్రతుకుతున్న భక్తుడు. ఇప్పుడు దావీదు ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి, దావీదు యొక్క పతనాన్ని కోరేవారు, దావీదుని నాశనం చేయాలనుకునేవారు ఎక్కడెక్కడో లేరటండి. దావీదు ఇంటిలోనే, దావీదు పక్కనే ఉన్నాడు ఆడే అబ్షాలోము. ఒకవేళ ఈరోజు నీ జీవిత ప్రయాణంలో ఎవరైనా పైకి మంచి మాటలు మాట్లాడుతూ కపటమైనటువంటి మాటలు తన మనసులో పెట్టుకొని, కపటాన్ని తన మనసులో పెట్టుకొని, కుట్రలు తన మనసులో పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడేవారు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే గనక ఖచ్చితంగా మనము దావీదు వలె చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అబ్షాలోము ఎలాంటి వాడు అంటే, సౌందర్యం ఉంది కానీ వాడికి ఏం లేదు, గుణం లేదు. రెండవది, వాడు అధికార వ్యామోహం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? అధికార వ్యామోహం కలిగిన వాడు. మూడవదిగా, కుట్రలు పన్నే మనస్తత్వం కలిగినోడు. ఏం పన్నుతున్నాడట? అమ్మ చెప్పాలి. ఏం పన్నుతున్నాడు? కుట్రలు పన్నుతున్నాడు. ఎక్కువసేపు మాట్లాడను, ఇవాళ కేవలం అబ్షాలోము కొరకు చెప్తాను. కుట్రలు పన్నుతున్నాడట. మూడవ మాట కూడా చెప్తాను చూడండి. మొదటిది, సౌందర్యం ఉంది కానీ ఏం లేదు, గుణం లేదు. రెండవది, అధికార వ్యామోహం కలిగినోడు. మూడవది, పైకి ప్రేమ చూపిస్తున్నాడు కానీ వాడి మనసులంతా ఏముంది? చెప్పలేముంది? కుట్రే ఉంది. నాలుగోది చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సమూయేలు 2వ గ్రంథం
15వ అధ్యాయం తీసారా? సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము. మొదటిగా మనం 14:25 ప్రకారం వాడికి సౌందర్యం ఉంది కానీ వాడికి ఏం లేదని చెప్పాను, గుణం లేదని చెప్పాను. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఉన్న వచనాల ప్రకారం వాడు పైకి ప్రేమ చూపుతున్నాడు కానీ వాడు ఏం కలిగిన వాడని చెప్తున్నాను, అధికార వ్యామోహం కలిగిన వాడని చెప్పాను. అందరిని ముద్దు పెట్టుకున్నాడట, అందరి దగ్గరికి వస్తున్నాడట, అందరితో మంచి మాటలు మాట్లాడుతున్నాడట. కానీ వీడు ఏం పన్నేవాడుగా ఉన్నాడు చెప్పలేం పన్నేవాడుగా ఉన్నాడు, కుట్ర పన్నేవాడుగా ఉన్నాడు. ఇక మనసు పెట్టండి, ఇప్పుడు వీడి అధికార వ్యామోహం కానీ వీడు కుట్ర కానీ వీడి దగ్గర లేని మంచి గుణాలు కానీ ఇవన్నీ ఎవరి మీద చూపిస్తున్నాడంటే దావీదు మీద చూపిస్తున్నాడు. ఎవరి మీద చెప్పలే, ఎవరి మీద? సంఘమాని ఆత్మీయ జీవిత ప్రయాణంలో నీవు దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు బలంగా నిలబడినప్పుడు, దేవుని కొరకు సమర్పించుకొని నడుస్తూ ఉన్నప్పుడు, పరిచర్యలో, పాటలలో, వాక్యములో, ప్రార్థనా జీవితములో, నీ వ్యక్తిగత జీవితంలో, ప్రవర్తనలో అన్ని లోపాలు సరిచేసుకొని దేవుని కొరకు నీవు బలముగా ప్రతిష్టాత్మకంగా నిలబడిన నాడు నిన్ను వెనక్కలాగేవారు ఉంటారు, నీ పతనాన్ని కోరుకునేవారు ఉంటారు. పైకి మంచిగా మాట్లాడుతున్నా నీ నాశనాన్ని కోరుకొని నిన్ను పాడు చేయజూచే అబ్షాలోము వంటి వారు మన బ్రతుకుల్లో ఉంటారు. ధనం చూసి దరి చేరేవాడు కాదండి నిజమైన ప్రేమ కలిగిన వాడు. మన దరిద్రతలో కూడా మన పక్షాన నిలవబడి నేనున్నానని మనకు అభయాన్ని ఇచ్చి మన బలపరిచేవాడే నిజమైన ప్రేమికుడు, నిజమైన ఆప్తుడు, నిజమైన భార్య, నిజమైన భర్త. మన దగ్గర అందం, డబ్బు అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు నిజమైన ఆప్తులు. నువ్వు పడిపోయినప్పుడు, నీ స్థితి దిగజారిపోయినప్పుడు, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే నీ బలహీనతలు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డారో నువ్వు నీ జీవితంలో, నా జీవితంలో మనం చచ్చిపోయేంత వరకు అలాంటి వాళ్ళకి కృతజ్ఞత చూపాలి తప్ప అలాంటి వారిని ఎప్పుడు మనం వ్యతిరేకించకూడదు. 10 మంది వచ్చి దావీదును చెడ్డోడు 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 అంటున్నా కూడా దావీదు పక్షాన్ని నిలబడిన వారు కొంతమంది ఉన్నారు. ఎందుకు అబ్షాలోము కొరకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు సమాజంలో మంచిని నమ్మేవాళ్ళు ఉన్నారా, చెడుని నమ్మేవాళ్ళు ఉన్నారా? చెప్పండి. మంచిని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారా, చెడుని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారా? చెడునే ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక మాట సెలవిస్తున్నాను, నీ భక్తిని దేవుని దగ్గర నువ్వు నిలబెట్టుకున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకొని నీవు ప్రతిష్టాత్మకంగా నీవు సమస్యలకు తలదించకుండా నీవు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు నీ జీవితంలో ఎంతమంది కుట్ర పన్నేవారున్నా, ఎంతమంది నిన్ను పతనం చేయజూచినా, నీవు దేవుని పని చేసినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నేను ఒక శిఖరంగా నిలబడతాడే తప్ప పతనం చెయ్యాలని చూచిన శత్రువ చేతికి నేను అప్పగించేవాడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. దావీదు జీవితంలో ఈ ధైర్యం ఉంది. ఈరోజు సంఘమా, నీవు కూడా ధైర్యం కలిగి ముందుకెళ్ళు. అధికార వ్యామోహముతో నిన్ను పతనము చేయాలని చూచినా, నీ డబ్బును చూచి నీ మీద కుట్ర పన్నేవారు నీ జీవితంలో ఉన్నా కూడా అలాంటి పనికి మాలినోళ్ళకి మనం ఏమాత్రం భయపడనే. ఇలా అంటున్నానని ఏమనుకోద్దండి, భయపడనక్కర్లే. మనము యథార్థంగా ఉన్నప్పుడు, మనము నీతిగా నిలబడినప్పుడు, మనము దేవుని పని చేస్తున్నప్పుడు తప్పు చేస్తే తీర్పు ఎవరిస్తారు చెప్పండి? మేలు చేసిన తీర్పు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. మనము దేవుని తీర్పు కొరకు చూడాలా, మనుషుల తీర్పు కొరకు చూడాలా? దేవుని తీర్పు కొరకు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీవు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు శత్రువు చేతికి నిన్ను అప్పగించే దేవుడు అని మాత్రము కాదు. అబ్షాలోము ఎంత కుట్ర పన్నాడో, అబ్షాలోము ఎంత నీచమైన ఆలోచనలు చేశాడో ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకున్నాడట. ప్రజలందరూ అంటున్నారట, అయ్య బాబోయ్, రాజుగారిది ఏముందండి, రాజుగారిది ఏమీ లేదు, రాజుగారి దగ్గర ఉన్నాడే అబ్షాలోము, మనం వెళ్ళగానే మనకు ముద్దు పెడుతున్నాడు, మనం తప్పు చేసినా కూడా మనకి న్యాయమే చెప్తున్నాడు, మన లోపాలేమీ ఎత్తి చూపించట్లేదని చెప్పి అబ్షాలోము వైపు ప్రజలందరూ వచ్చేశారు. ఇదంతా ఎందుకు జరిగిందని ఒకరోజు తెలిస్తే, ఒకరోజు పరిస్థితి జరిగింది. చదువునా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. 5 నిమిషాల్లో ముగించాను.
ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, రండి రండి రండి, మనము బయలుదేరి వెళదాం. ఈ అబ్షాలోము మన మీద కుట్ర పన్నాడు. ఈ అబ్షాలోము అధికార వ్యామోహముతో ఉన్నాడు. ఈ అబ్షాలోము ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఈడు నా కొడుకే కానీ ఈడికి అందం ఉందా కానీ వీడి దగ్గర ఏం లేదు, చెప్పలేం లేదు, గుణం లేదు. వీడి దగ్గర మనం ఉండడం మంచిది కాదని ఇప్పుడు అబ్షాలోము దగ్గర నుండి దావీదు పారిపోతున్నాడు. ఇది సందర్భం. ఎవరి దగ్గర నుండి చెప్పాలి? ఎవరి దగ్గర నుండి? అబ్షాలోము దగ్గర నుండి దావీదు పారిపోతున్నాడు. అబ్షాలోము చేతుల్లో నుంచి దావీదు అతని చేతికి చిక్కకుండా అతను బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతున్నావు నాయన అంటే, సమాధానకరమైన గృహము నుండి, మేలుకరమైన పరిస్థితుల నుండి, వెలుగు మార్గములో నడిచేటువంటి పరిస్థితుల నుండి ఈ కుట్ర పన్నే అబ్షాలోము వల్ల దావీదు జీవితంలో దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. ఇప్పుడు ఇతడు పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పారిపోతున్నావు నాయన, ఎలా పారిపోతున్నావు నాయన అంటే ఎంత విచిత్రమైన మాటలు అక్కడ చెబుతున్నాడంటే, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం ఇప్పుడు చదువుదాము రండి. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. అంటే దావీదుతో పాటు దావీదు నమ్మి కొంతమంది జనం వచ్చారు. వారి జీవితంలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా? చెప్పండి. దుఃఖమే ఉంది. దావీదు జీవితంలో కూడా కన్నీరే ఉంది. జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోతున్నారు. ఇక్కడ నుంచి ఉంటుందండి అద్భుతమైన పాఠం. దావీదు గుణాలు, దావీదు శ్రమకాలంలో అతడు తీసుకున్న నిర్ణయాలు, దావీదు అనబడినటువంటి భక్తుడు దేవుని పట్ల ప్రవర్తించిన వైఖరి మనము నేర్చుకోగలిగితే, అట్టి విధంగా మనం ప్రవర్తించగలిగితే ఎంతమంది మన జీవితాల్లో కుట్ర పన్నేవారున్నా, ఎంతమంది మనల్ని పతనం చేయాలని చూచినా, ఎంతమంది మన ఎదుగుదలను కించపరచాలని చూచినా, అవమానకరమైన మాటలు మాట్లాడాలని చూచినా, దేవుని పక్షమందు మనము నిలబడినప్పుడు మన పక్షమందు దేవుడు నిలబడి మన జీవితాల్లో విజయాన్నిస్తాడు ఆయన. అబ్షాలోము తరుముతా ఉన్నాడట, దావీదు పారిపోతున్నాడట. దావీదు పారిపోతూ ఉన్నప్పుడు దావీదు చేసిన ఒక శ్రేష్టమైన అద్భుతమైన గుణాన్ని మనము చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 26, 27 వచనాలు మనం చదువుదాం. 26, 27 వచనాలు. దానిని తన నివాస స్థలమునకు, ఇందుకే దేనిని, మందసము. 25వ వచనం చదువుతున్న చూడండి. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమున పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని నివాస స్థలమును నాకు చూపింతును, నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల, అండర్లైన్ చేయండి మీరు, అండర్లైన్ చేయాలి మీరు, ఆయన చిత్తము, చదువునానా, నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి. ఆగాలి. దావీదుని ఎవరు తరుముతున్నారు? చెప్పండి. ఎవరు? ఏమంటే దావీదు ఏమైనా తప్పు చేశాడా? చేయలే. నేరం చేశాడా? చేయలే. కానీ ఒక మాట చెప్పమంటారా? తప్పు చేయకపోయినా, నేరం చేయకపోయినా దావీదు పతనాన్ని కోరుకుంటున్నాడా లేదా అబ్షాలోము? చెప్పండి. కోరుతున్నాడు. సంగమా, నా జీవితంలో కూడా అన్యాయంగా మనము నిందలు పడుతున్నప్పుడు, అన్యాయంగా అవమానపరచబడుతున్నప్పుడు, మనము చేయని వాటి గురించి కూడా మన మీద తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నప్పుడు మనము చేయవలసిన విషయం ఏంటో తెలుసా? మనము డిఫెన్స్ చేయకూడదు, శత్రువుతో యుద్ధానికి దిక్కకూడదు, దుష్టునితో మనము వాదనకు మనము దిక్కకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? అటువంటి సమయంలో
దావీదు వలె మౌనం వహించి ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలి? చెప్పండి. ఏమంటే దావీదు తన శ్రమకాలములో కన్నీరు మున్నీరైపోయినప్పుడు సొంత వారే అతనిని తొక్కేయాలని చూచినప్పుడు వాళ్ళ దగ్గర నుండి మౌనంగా పారిపోతున్నాడు. నేను అంటున్నాను, దావీదుకి తిరగబడడం చేత కాదా? చెప్పండి. చేతనవును. ఈడెంతండి గొట్టంగాడు? 6 అడుగుల కంటే ఎత్తుగా ఉన్న ఆజానుభావుడైనటువంటి గొలియాదును ఒక్క రాయుతో మట్టి కరిపించిన ఈ యోధుడికి అబ్షాలోమును చంపేయడం పెద్ద పనేమి కాదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎంత బలమున్నా, ఎంత ధనమున్నా, ఎంత జనమున్నా కొన్ని సందర్భాల్లో మనం తగ్గిపోవాలా? ఎందుకు తగ్గాలో తెలుసా? నువ్వు ఎక్కడైతే తగ్గించుకున్నావో అక్కడ నిన్ను ఎవరు హెచ్చిస్తారు? చెప్పండి. ఏమంటే దావీదు ఎవరి చిత్తానికి అప్పగించుకున్నాడు? శ్రమలున్నాయా, కష్టాలున్నాయో, ఇబ్బందులున్నాయో, ఒంటరిగా నీవు పోరాటం చేస్తున్నావో, ఒకవేళ నీ భార్య నీకు వ్యతిరేకమైపోయినా, నీ భర్త వ్యతిరేకమైపోయినా, ఇరుగు పొరుగు వారు వ్యతిరేకమైపోయినా, నీ జాబ్ విషయంలో ఎంతమంది అధికారులు నీకు వ్యతిరేకమైపోయినా, నీ ఇంటిలో ఎంతమంది కుటుంబం నీకు వ్యతిరేకమైపోయినా మర్చిపోవద్దు, నీవు దేవుని చిత్తానికి అప్పగించుకొని నాడు నిన్నెవరు నిలబెడతారు? చూడండి, అక్కడ శ్రేష్టమైన మాట చూడండి. దావీదు ఏమంటాడో తెలుసా? ఈ మందసాన్ని తీసుకెళ్ళవయ్యా, వీటన్నిటినీ పట్టుకెళ్ళవయ్యా. నేను ఈ మందసం దగ్గరికి రావాలన్నా, ఈ మందసం నా దగ్గరికి రావాలన్నా, మరలా నేను ఈ స్థలములో ధైర్యముగా నిలబడాలన్నా అది ఎవరి చిత్తంలో ఉంది? ఎవరి చిత్తంలో? ఒక అద్భుతమైన మాట చూపిస్తాను రండి. మాటలు చదివి ముగించేస్తాను రండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కొత్త నిబంధన పాఠ్యపుస్తకాల్లో శ్రమకాలములో దావీదు ఎవరి చిత్తానికి అప్పగించుకున్నాడు? మరలా చెబుతున్నాను, అబ్షాలోము సౌందర్యం ఉందగాని వాడి దగ్గర ఏం లేదు, గుణం లేదు. అందగత్తులున్నా, అందగాళ్ళున్నా వాళ్ళ దగ్గర అందం ఉండాలా, గుణం ఉండాలా? చెప్పండి. వీడి దగ్గర అందం ఉంది కానీ ఏం లేదు, గుణం లేదు. పైకి ఎంతో ప్రేమ నటించేస్తున్నాడు కానీ వీడు ఏ వ్యామోహం కలిగిన వాడు? అధికార వ్యామోహం. వెరీ గుడ్. అధికార వ్యామోహం కలిగిన వాడు. పైకి నవ్వుతూ అందరినీ హక్కును చేర్చుకుంటున్నాడు కానీ వీడి మనసులో ఏముంది? కుట్ర. ఏముంది? కుట్ర పన్నేవారు మన బ్రతుకుల్లో ఉన్నప్పుడు, మన పతనాన్ని కోరుకుంటూ వాడు అధికార వ్యామోహమే. ఈరోజు ధన వ్యామోహం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు కొరకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. డబ్బు కొరకు వెనకాల తిరిగే వాళ్ళు ఉన్నారు. అబ్షాలోము వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మన బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? శ్రమకాలములో ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలి? చూడండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడండి భక్తుడు. సమయంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో మరలా మాట చదువు తల్లి. దానిని ఆగాలి. ఎవరి చిత్తం అంటున్నాడు? ఏంటి, అవమానం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, బలహీనత వచ్చిందా? మనం ఏం చేస్తామో తెలుసా? ఎవడైనా ఏమన్నా మాట్లాడాడు అనుకోండి, పెద్ద మనకంటే పోటుకెళ్ళాడు అనుకోని, కాళ్ళను మడతెట్టి చేతులు మడతెట్టి ఏయ్ అంటామా లేదా? చెప్పండి. ముమ్మాటికి అంటాం. కానీ ఒక్క మాట చెప్తున్నాను వినండి. మన జీవితంలో అనవసరమైన నిందలు మన మీద పడుతున్నప్పుడు మనము తగ్గిపోయి దేవుని చిత్తానికి అప్పగించుకుంటే మన పక్షమున వ్యాజ్యం ఆడేది ఎవరో తెలుసా? దేవుడే. అందుకే దేవుని చిత్తానికి అప్పగించుకునేవాడికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన ఎఫెసీ పత్రిక తెరవండి అందరూ. క్రొత్త నిబంధన పాఠ్యపుస్తకాలలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం త్వరగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనము. హెబ్రీ 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఓర్పు కావాలట. ఇప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకున్న దావీదులో ఓర్పు ఉందా లేదా? చెప్పండి. ఉందా లేదా? ఉంది. మరో మాట కూడా చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 మొదటి పేతురు 2:15 ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట. ఓర్పులో ఏం మూసుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం ముడుచుకోవాలి, ఏం తగ్గించుకోవాలి అమ్మా? కొన్ని సందర్భాల్లో మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, మన వెనకాల ఎన్ని ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, నీవు అన్యాయంగా నిందల పడుతున్నప్పుడు నీ పట్ల చేస్తున్న అన్యాయానికి నువ్వు స్పందించద్దు. ఏం చేయొద్దు. మరి ఏం చేయాలి? ఓర్పుతో ఉండి ఏం చేయాలి? నా చేతులకు అప్పగించు. నువ్వు నిలబడు, నడిపించేవాడిని నేను. నువ్వు అడుగు, నీకు ఇచ్చేవాడిని నేను. నువ్వు నా పక్షమున నిలబడి నా పని నువ్వు చేయి. నీ జీవితంలో ఏ బలహీనమైన పరిస్థితినైనా తీసివేయగలిగిన సమర్థుడును నేను అంటున్నాడు దేవుడు. కొట్టు చప్పట్లు మహిమకరంగా. యుద్ధాలు చేయొద్దు, అనవసరమైనటువంటి వాదనలకు కూడా మనం దిగద్దు. ఏమండి, నన్ను మీరు క్షమించండి, ఒక మాట చెప్పేసి ముగించేస్తాను, సమయం అయింది. ఇదే పరిశుద్ధ గ్రంథంలో, ఇదే కొత్త నిబంధనలో మరొక అద్భుతమైన మాట ఏం చెప్పాడో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 ఎలా మూర్ఖుల నోరు మూయాలో ఆ మూర్ఖుల నోరు మూయించటం దేవుని చిత్తమని చెప్పాడు. అలా మూయించాలి అంటే మనము ఓర్పుతో ఉండాలని చెప్పాడు. ఆ ఓర్పు అనేది మనము ఎలా సంపాదించుకోవాలంటే మనల్ని మనం ఎవరి చేతికి అప్పగించుకోవాలని చెప్తున్నాడు? చెప్పండి, ఎవరి చేతికి? ఇప్పుడు మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పాను నాన్న? 15వ వచనం చదువు నాన్న. 17 లోకంలో ఏముంది? ఆశ. దేని మీద? డబ్బు మీద ఆశ, పిల్ల మీద ఆశ. ఏ పిల్ల? తెల్లతోలు పిల్ల. తిండి మీద ఆశ ఉందా? ఉన్నాయి మాస్టర్, ఉన్నాయి. ఎన్నో ఆశలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, రే బాబు, లోకమును దాని ఆశయు గతించిపోతాయి. చదవండి. దేవుని చిత్తమును జరిగించువాడు. ఏంటి దేవుని చిత్తం అంటే? మనం ఓర్పుతో ఉండి ఎవరి చేతికి అప్పగించుకోవడం? ఎవరి చేతికి? అన్యాయం ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుట్రలు ఎదురైనప్పుడు, అపహాస్యాలు ఎదురైనప్పుడు మూర్ఖుడికి మనం సమాధానం చెప్పకుండా ఆ పని ఎవరి చేతికి అప్పగించాలట? చెప్పండి. ఇప్పుడు దావీదు శ్రమకాలంలో ఎవరి చిత్తానికి అప్పగించుకున్నాడు? చెప్పండి. దేవుని చిత్తానికి అప్పగించుకున్నవాడు నిరంతరము నిలుస్తాడు. అప్పగించుకోనివాడు అబ్షాలోము చచ్చాడే, కుక్క చావు అట్టి విధంగా చేస్తాడు. అయిపోలే. ఈ కిద్రోను వాగు దగ్గరికి దావీదు రావడానికి గల కారణాలు ఇవాళ చూపించాను. ఈ కిద్రోను వాగు దగ్గరికి వచ్చిన తర్వాత శ్రమకాలములో దావీదు చేసిన మొదటి అద్భుతమైనటువంటి లక్షణాన్ని మీకు చూపించాను. ఆ లక్షణం ఏంటో తెలుసా? అతడు ఎవరి చిత్తానికి అప్పగించుకున్నాడు? చెప్పండి, ఎవరి చిత్తానికి? ఎందుకు శ్రమ అనే లోయలోనికి, చీకటి అనే లోయలోనికి, ఇరుకనే లోయలోనికి, అవమానం అనే లోయలోనికి దావీదు నీ వచ్చావంటే అన్యాయంగా కుట్ర పన్నేవాడు ఉన్నాడయ్యా, అన్యాయంగా నా మీద అవమానము నేరాలు వేసేవాడున్నాడయ్యా, అన్యాయంగా నేను చేయని తప్పుకు కూడా అధికార వ్యామోహముతో నన్ను పాడు చేయాలనుకునేవాడు ఉన్నాడయ్యా. వాళ్ళందరిని బట్టి ఈ కిద్రోను అనే చీకటి వాగు దగ్గరకు వచ్చి నా బ్రతుకును అరణ్య మార్గము నేను తీసుకుని వెళుతున్నాను. తీసుకొని వెళ్ళేది అరణ్య మార్గమునే కానీ అయ్యా, ఈ అరణ్య మార్గములో నడుస్తున్నా కూడా నేను ఎవరి చిత్తానికి అప్పగించుకుంటున్నాను?
చెప్పండి, ఎవరి చిత్తానికి? అవమానించబడుతున్నప్పుడు, నిందలు ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, కఠోరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, శ్రమ దినాలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఇది దేవుని చిత్తమై ఉండొచ్చు, నేను దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు నా జీవితాన్ని మారుస్తాడనే ఆలోచన నీ జీవితంలో లేకపోతే, ఈరోజు దావీదు నేర్పుతున్నాడు, ఆయన చిత్తానికి అప్పగించుకున్న వాడి జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఎవరు బలపరుస్తారు? ఎవరు నిలబెడతారు? అవమానాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు పోరాటం చేయాలా? దేవుని చిత్తానికి అప్పగించుకోవాలా? అప్పగించుకుందాం. ఎవరి చిత్తానికి? ఎవరి చిత్తానికి? అబ్షాలోము గుణాలు మర్చిపోద్దే మీరు. సౌందర్యం ఉంది కానీ వాడికి ఏం లేదని చెప్పాను, గుణం లేదు. పైకి ప్రేమ చూపిస్తున్నాడు కానీ మనసులో ఏముంది? వాడికి కుట్రుంది. ప్రజలందరి దగ్గరికి వచ్చి చేతుల మీద ముద్దు పెట్టి, నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు, మనం ఒకటి అంటున్నాడు. అంటే వీడి దగ్గర ఏ వ్యామోహం ఉంది? అధికార వ్యామోహం. ఈ మూడు మర్చిపోవద్దు మీరు. ఇటువంటి మనస్తత్వం కలిగిన అబ్షాలోము వంటి మనుష్యులు మన జీవితాలు ఎదురైనప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలి? చెప్పండి, ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి. దేవుని చిత్తానికి అప్పగించుకుని వాడు ఓర్పుతో ఎదురు చూస్తాడు ఆయన సమాధానం కొరకు. దేవుని చిత్తానికి అప్పగించుకుని వాని జీవితంలో దేవుడు అవమానమును దేవుడు కలిగించి శత్రువు చేతికి ఏనాడు దేవుడు అప్పగించనే చెప్పండి, అప్పగించాడు. అందుకే రాశాడు, దేవుని చిత్తమునకు అప్పగించుకుని వాడు నిరంతరము నిలుస్తాడని.